నూనె పోసుకొని నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు అందులో వే జీలకర్ర ఆవాలు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మిరపకాయలు అందులో వేసుకోవాలి. వేసుకొని అవి బాగా కలుపుకోవాలి. ధనియాల పొడి వేసుకోవాలి. మిరియాల పొడి వేసుకోవాలి. పసుపు ఒక చెంచా వేసుకోవాలి. అది గరిటెతో మంచిగా కలుపుకోవాలి గాయ్స్. ఇప్పుడు చింతపండు రసం పోసుకోవాలి అందులో. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. తాలింపుకి నూనె పోసుకొని అందులో ఎల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఎల్లిపాయలు వేగాక మంచిగా వేగాయి చూడండి. ఇప్పుడు నీళ్ళ చారులో వేసి కలుపుకోవాలి ఎల్లిపాయలు. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసేసుకోవాలి. అది బాగా కలుపుకోవాలి. గంటెతో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తున్నాను గాయస్. తినొచ్చు ఎలా ఉందో. సూపర్ టేస్ట్ ఉంది గాయస్. మస్ట్ ట్రై గాయస్.